ఏపీలో పోలింగ్ ముగిసినా పోస్ట్ పోల్ ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఆటోలోంచి జారిపడ్డ నాటుబాంబు పేలడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజుల క్రితం మార్కాపురం మండలం కొండేపల్లిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కాపురంలో నాటుబాంబు పేలుడు కలకలం రేపింది. కొండేపల్లిలో రాజకీయ ఘర్షణకు నాటుబాంబు పేలుడుకు లింక్ ఏమైనా ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలోనే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేపీ కొండారెడ్డి నివాసముండడం కలవరాన్ని మరింత పెంచేలా చేసింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత తిరుమల నాయుడుపై దాడి వివాదం చినికి గాలివానలా మారుతోంది. టీడీపీ వర్సెస్ వైసీపీ డైరెక్ట్ వార్గా మారింది. దాడి చేసిన వారిని శిక్షించాలంటూ వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు టీడీపీ నేత తిరుమల నాయుడు భార్య, కుటుంబ సభ్యులు. వీరిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై టీడీపీ అభ్యర్థి బీద మస్తానరావు కార్యాలయం ఎదుట మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన తిరుమల నాయుడును హాస్పిటల్కు తరలించారు. శాసనసభ మండలి సాంప్రదాయాల్ని సభ్యులు గౌరవించాలన్నారు మంత్రి యనమల. బాయ్కాట్లు, గొడవలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. టెక్నాలజీ పెరిగిన కారణంగా హ్యాకింగ్ సులభమైందన్న యనమల, అందుకే ఈవీఎంలు వద్దని చెప్తున్నామన్నారు. తమ పోరాటం వల్లే వీవీప్యాట్లు తీసుకొచ్చారన్నారు యనమల. మరోసారి ఎమ్మెల్సీగా యనమల ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ షరీఫ్ ఆయనతో ప్రమాణం చేయించారు. తాను 1982లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందానన్న యనమల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.